హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయనుకుందాం. అది చాలా పెద్ద మొత్తం కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఈ రోజుల్లో ఈ ₹1,00,00,000 అనేది ఎంత పెద్ద మొత్తం అంటే, దాంతో మీరు చాలా విలాసంగా బతకొచ్చు, మంచి ఇల్లు కొనుక్కోవచ్చు, పిల్లల్ని విదేశాల్లో చదివించవచ్చు, ఆర్భాటంగా పెళ్ళిళ్ళు చేయొచ్చు, కార్లు కొనుక్కోవచ్చు, భూములు కొనుక్కోవచ్చు, ఇంకా ఎన్నైనా లగ్జరీస్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ 25 ఏళ్ల తర్వాత ఏమవుతుంది? 2050లో ₹1,00,00,000తో ఇవన్నీ సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే ధరాఘాతం కరెన్సీ విలువని కరిగించేస్తూ ఉంది. ఏటేటా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కరెన్సీ నోటు కొనుగోలు సామర్థ్యం కూడా అదే స్థాయిలో తగ్గుతూ వస్తుంది. గతంలో మనం చూసిన 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, పావల, ₹1 మొదలైన నాణ్యాలు ధరాఘాతం కారణంగా కాలక్రమేణా కనుమరుగైపోవటమే ఇందుకు మంచి ఉదాహరణ. ప్రస్తుతం చలామణిలో ఉన్న ₹1, ₹2, ₹5, ₹10 నాణ్యాలని భవిష్యత్తులో అదే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన ఆర్థిక భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలంటే ధరల పరుగును మించిన వేగంతో ఆదాయాన్ని, పొదుపు సొమ్ము విలువని పెంచుకోవడమే మన ముందున్న మార్గం. అది ఎలాగో తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ₹1,00,00,000 ఉన్న మీ దగ్గర ఆ సంపద విలువ 2050లో ఎంత అవుతుందనుకుంటున్నారు? ₹29,53,000తో సమానం అవుతుందన్నమాట. అంటే అంతకు పడిపోతుంది. ఓకే, సో దీని గురించి మరికొన్ని వివరాలు తెలుసుకునే ముందు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారని తలుస్తున్నాను. చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ కంటిన్యూ. ప్రస్తుతానికి ఆర్థికంగా బలంగానే ఉన్న ద్రవ్యోల్బణం కారణంగా భవిష్యత్తులో బలహీనపడే ప్రమాదం ఉంటుంది. మీ ప్రస్తుత సంపద విలువ ఏటా పెంచుకుంటూ పోవడం ద్వారానే ఈ ముప్పు నుంచి తప్పించుకోగలరు. అది కూడా ద్రవ్యోల్బణం కంటే వేగంగా. ధరల వార్షిక పెరుగుదల రేటునే ద్రవ్యోల్బణం అంటారు. గత 20-25 ఏళ్లలో వినియోగదారుల ధరల సూచి, అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, ఈ వినియోగదారుల ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం సగటు 6% పైమాటే. ప్రస్తుతం కాస్తంత తగ్గి 5%కి దిగొచ్చింది. వచ్చే 25 ఏళ్ళు ద్రవ్యోల్బణం సగటు 5%గా ఉండవచ్చు అనుకుంటే, నేటి ₹1,00,00,000 వాస్తవిక విలువ 2050 నాటికి 30 లక్షల కంటే దిగువకి, అంటే ఇందాకన్నట్టు 29,53,000కి పడిపోతుందన్నమాట. అలాగే ప్రస్తుతం ₹1,00,00,000తో పొందగలిగేది ఏదైనా 2050లో కావాలనుకుంటే దాదాపు ₹3,40,00,000 చెల్లించాల్సిన అవసరం వస్తుంది. అంటే వచ్చే 25 ఏళ్లలో ధర దాదాపు 3.5 రెట్లు కానుందన్నమాట. అందుకే మీ దగ్గరున్న సొమ్ము విలువను కాపాడుకోవాలంటే ధరల పరుగుతో పోటీ పడాల్సిందే. సంపద లేదా పెట్టుబడుల విలువను పెంచుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్లో నేరుగా లేదా మ్యూచువల్ ఫండ్ పథకాల ద్వారా పెట్టుబడులు మీ సంపద విలువని వేగంగా పెంచే అవకాశం ఉంది. అయితే ఇది చాలా రిస్క్తో కూడుకున్నది. అలాగే స్థిరాస్తి, బంగారం లేదా వెండి వంటి విలువైన లోహాల్లో పెట్టుబడులు దీర్ఘకాలంలో ఆకర్షణీయ ప్రతిఫలాలు అందించగలవు. అయితే వీటిలో కూడా ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లలో పెట్టుబడులు భద్రమైనవి, పైగా ద్రవ్యోల్బణం కంటే అధిక రిటర్నులు లభిస్తాయి. వీటితో పాటు రిస్క్ లేని ఇంకొన్ని పెట్టుబడి సాధనాలు ఏమిటో చూద్దాం. ఇందులో ఒకటి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. చిన్న మదుపరులు పన్ను రాయితీ ప్రయోజనాలతో దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టేందుకు ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ మంచి ప్రత్యామ్నాయం. ప్రభుత్వ హామీతో కూడిన ఈ 5 ఏళ్ల కాల పరిమితి పథకంపై వార్షిక వడ్డీ రేటు ప్రస్తుతం 7.7% ఉంది. ఇక రెండోది కిసాన్ వికాస్ పత్ర, KVP. కేంద్ర ప్రభుత్వ పొదుపు పథకమైన ఈ KVPపై ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు 7.5% ఉంది. ఈ పథకంలో పెట్టుబడి 115 నెలల్లో 9.5 సంవత్సరాలు అన్నమాట, రెట్టింపు అవుతుంది. ఇక సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, ఇది ఒకటి ఉంది. 60 ఏళ్లు నిండిన వారి కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పథకం ఇది. ప్రభుత్వ హామీ
సెక్షన్ 80C కింద పన్ను రాయితీ వంటి ప్రయోజనాలు ఉన్న ఈ పథకంపై వార్షిక వడ్డీ రేటు 8.2% ఉంది. దీంట్లో గరిష్టంగా 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టచ్చు. నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎఫ్డీస్ అంటాం కదా. బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు కూడా సురక్షితమైనవే. అయితే దీర్ఘకాలిక పరిమితి డిపాజిట్లపైనే ఆకర్షణీయమైన వడ్డీ లభించేందుకు అవకాశం ఉంది. షార్ట్ టర్మ్కి అంత ఎక్కువ వడ్డీ రాదు. నెక్స్ట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్ అంటారు. దీర్ఘకాల వ్యూహంతో సురక్షిత పెట్టుబడి కోసం పీపీఎఫ్ మంచి ఆప్షన్. చక్రవడ్డీ ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రస్తుతం పీపీఎఫ్పై వార్షిక వడ్డీ రేటు 7.10% ఉంది. పన్ను రహిత వడ్డీ ఐటీ చట్టంలో 80C సెక్షన్ కింద పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు దీనికి ఉన్నాయి. ఇవండి ఈ రకాలుగా మనం కొన్ని పెట్టుబడులకి ఏర్పాట్లు చేసుకుంటే మన ఉన్న యొక్క సంపద విలువ కూడా కాలంతో పాటు పెరుగుతూ వస్తుంది. ఇలాగేమి చేయకుండా మనం ఉంటే మన సంపద విలువ తరిగిపోతూ ఉంటుంది ఈ ద్రవ్యోల్బణం కారణంగా కొన్నేళ్లకి. ఓకే, అర్థమైంది అనుకుంటాను. మరొకసారి వినండి, బాగా అర్థం చేసుకుని మీ సంపద తరిగిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఉపయుక్తమైన మరికొన్ని అంశాల మీద నా ప్రసంగాలు ఉంటాయి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.